ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్కి న్యాయస్థానం నిరాకరించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్కి నిరాకరించింది హైకోర్టు. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేంత వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేతలు అప్పిరెడ్డి, రఘురాం, నందిగాం సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు అన్ని పిటిషన్లు డిస్మిస్ చేసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ఇతర నిందితులకు ముందస్తు బెయిల్కి హైకోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్కి న్యాయస్థానం నిరాకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సుజాత, వైసీపీ నేతలకి ఏపీ హైకోర్టులో ప్రస్తుతము చొక్కెదిరిందని చెప్పుకోవచ్చు. టీడీపీ ఆఫీస్ పైన దాడి ఘటనకి సంబంధించి గతంలో ఏదైతే దాడికి పాల్పడ్డారంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించి అక్రమ కేసులు తమకి అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి మాకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా బాధితుల దేవినేని అవినాష్ తో పాటు నందిగాం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా కొంతమంది హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఇరువురు వాదనలు, ఇటు ఎవరైతే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారో వారి వాదనలతో పాటు అటు ప్రభుత్వ తరపున కూడా న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుతం ఈ రోజు అటు పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి ముందస్తు బెయిల్కి అప్లై చేసిన దేవినేని అవినాష్ తో పాటు నందిగాం సురేష్, లేళ్ల అప్పిరెడ్డితో ప్రస్తుతం తిరస్కరించారు. దీనికి సంబంధించి కూడా హైకోర్టు స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రైట్, థ్యాంక్ యూ క్రాంతి.